హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, చూస్తుండగానే మన ఫ్యామిలీ 7,000 ప్లస్ అయిపోయింది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ మీ లవ్ అండ్ సపోర్ట్ని నా మీద ఎప్పుడు ఇలా చూపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే న్యూ ఇయర్ స్పెషల్ ఒక కేక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. మనం న్యూ ఇయర్కి అయితే చాలామందికి కేక్ కొని కట్ చేసుకునే అలవాటు ఉంటుంది కదా, నాకైతే లేదులేండి. మీ అందరికి ఎవరికైనా యూస్ అవుతుందని నేను ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్గా 5 ఇంచ్ కేక్ని నేను గ్రీస్ చేసి బటర్ పేపర్ సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు మైదా తీసుకున్నాను. అలాగే నేను ఈరోజు కస్టర్డ్ కేక్ చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది కస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకొచ్చాను. మామూలుగా మనం కస్టర్డ్ చేసుకుంటాం కదా, అదే పౌడర్ అనమాట. కొంచెం మంచిది తెచ్చుకోండి. నేను 1/4 కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. 1/4 కప్ అంటే 3 టేబుల్ స్పూన్స్ అనమాట. అందులోనే బేకింగ్ పౌడర్ వచ్చేసరికి 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా వచ్చేసరికి జస్ట్ ఒక పించ్, 1/4 టీ స్పూన్లో కూడా 1/2 అనమాట. 1/4 టీ స్పూన్లో కూడా 1/2 అయితే బేకింగ్ సోడా నేను తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చేయాలనుకుంటే తప్పకుండా చెక్ చేసేయండి. తర్వాత అన్నిటిని ఇలా జల్లించుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే లమ్స్ లేకుండా నీట్గా ఇలా మిక్స్ అయిపోతే, తర్వాత ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ తీసి పెట్టుకున్నాను. అలాగే 2 ఎగ్స్ బ్రేక్స్ చేసుకొని వేసుకున్నాను. మధ్యలో మనకు తెలుసు కదా, ఎప్పుడు చేస్తాం కదా, షుగర్ పౌడర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ అది కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యి వైట్గా వచ్చేసి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనమైతే ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. బీట్ని కూడా స్లోగా స్టార్ట్ చేస్తూ స్పీడ్ పెంచుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యేటప్పుడు మనం షుగర్ పౌడర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ అయితే బీట్ చేసుకోవాలి. చాలామంది ఎగ్ స్మెల్ వస్తుంది కేక్లో, లేకపోతే ఎగ్లెస్ చేస్తే మైదా స్మెల్ వస్తుందని అంటున్నారు కదా. ముందైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఎలాంటి ఫ్లేవర్ లేని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ కదుపుకుంటున్నాను. ఇక్కడ ఎసెన్స్ చూసారా, 1 టీ స్పూన్ వచ్చేసరికి నేను ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను, వెనిలా ఎసెన్స్ కరెక్ట్గా మంచి బ్రాండెడ్ది వాడితే మనకి ఆ ఎగ్ స్మెల్ కానీ మైదా స్మెల్ కానీ రాకుండా ఉంటుందన్నమాట. మనం ఏ కేక్ చేసినా కానీ ఎసెన్స్ మనం నార్మల్గా లోకల్ది తీసుకున్న కొంచెం వాడినా కానీ ఖచ్చితంగా ఎగ్ స్మెల్ వస్తుంది, మైదా స్మెల్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఎగ్ మిక్సర్లోకి వేసేసి నీట్గా కట్ అండ్ ఫోల్డ్లో లమ్స్ లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడైతే టూటీ ఫ్రూటీ ఇక్కడ వేసాను, నేను ఇక్కడ వేసి మిస్టేక్ చేశాను. మీరైతే ఇక్కడ వేయమాకండి. మనం బ్యాటర్లోకి, అదే టిన్లోకి బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఈ స్టేజ్లో లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోండి. ఎంతసేపు అయినా సరే కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోండి. బ్యాటర్ని టిన్లో పోసాక మనం ట్యాప్ చేస్తాం కదా, ఆ టైంలో టూటీ ఫ్రూటీ వేసేసి జస్ట్ ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా జిగ్జాక్లా మిక్స్ చేసుకుంటే టూటీ ఫ్రూటీ అనేది అడుగుకు వెళ్లకుండా ఉంటుంది. మనం 10 మినిట్స్ ముందే ప్రీ హీట్కి అనేది రెడీ చేసుకుంటాం కదా, నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా, మనం కేక్ ప్రిపరేషన్కి ముందే ప్రీ హీట్కి పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుంటే మనం బ్యాటర్ అదంతా రెడీ అయ్యేసరికి ప్రీ హీట్ అనేది చక్కగా సరిపోతుంది. నేను ఇందులో పెట్టుకొని 35 to 40 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకున్నాను. నేను 35 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. టూత్ పిక్ ఇలా ప్రిక్ చేసి చూస్తే నీట్గా అయితే బయటకు వచ్చింది. ఒకవేళ మీకు 35 మినిట్స్ తర్వాత కూడా నీట్గా లేకుండా, అంటే కొంచెం వెట్గా వస్తే ఇంకో 5 మినిట్స్ పెట్టేసేయండి. మన ఫ్లేమ్ని బట్టి, మన కేక్ టిన్ బట్టి కూడా టైం అనేది పడుతుంది. అదే మన 6 ఇంచ్ కేక్ టిన్ యూస్ చేస్తే ఇంత టైం పట్టదు, 30 మినిట్స్లోనే అయిపోతుంది. ఎందుకంటే దానికి ఎక్కువ విడ్త్ ఉంటుంది కాబట్టి ప్లేస్ ఎక్కువ దొరుకుతుంది, స్పీడ్గా అనేది బేక్ అయిపోతుంది. ఇలా టిన్ బట్టి, ఫ్లేమ్ని బట్టి కూడా మన టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది, బేకింగ్ టైమింగ్ అనేది. చాలా ఈజీగా కస్టర్డ్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు నీట్గా ఇలా బేక్ అయితే చేసుకోవచ్చు కస్టర్డ్ కేక్ని. ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో మనకి ఎల్లో కలర్ ఉంటుంది కదా, అందువలన కలర్ వచ్చింది. కొంతమంది కేక్ స్పాంజ్ టైట్గా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది, ఇంత స్మూత్గా రావడం లేదంటున్నారు. అది మనం యూస్ చేసే మైదాని బట్టి, మనం పెట్టే ప్రీ హీట్ని బట్టి, మనం ఓవర్గా మిక్స్ చేసిన కేక్ స్పాంజ్ అనేది టైట్గా అయితే వస్తుంది. నేను ఈ కేక్ స్పాంజ్ని ఎప్పట్లాగే 3 లేయర్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కేక్ బోర్డ్ ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం క్రీమ్ అప్లై చేసేసి, నేనైతే ఇప్పుడు 1/2 కేజీ కేక్ కాబట్టి 250 ml కప్తో 1 కప్ వరకు విపింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఎగ్ స్పాంజ్ అయితే చాలా వాటర్నే పీల్చుకుంటుందండి, కాబట్టి అది ఎంతవరకు అయితే వాటర్ పీల్చుకుంటుందో మనకు అర్థమవుతుంది కదా. మనం వాటర్ సిరప్ వేయగానే స్పాంజ్ అనేది పీల్ చేసుకుంటుంది. అది ఎప్పుడైతే పీల్ చేసుకుని ఆగిపోతుందో అంటే ఆ స్పాంజ్కి కరెక్ట్గా వాటర్ సరిపోయినట్టే. మనకు కావాల్సినంత క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసేసుకోండి. మధ్యలో కూడా అంటే ఎక్కడ ఒకవైపు హైట్గా ఒకవైపు డౌన్గా లేకుండా. నేను ఇక్కడ వైట్ చాక్లెట్ అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. చక్కగా వైట్ చాక్లెట్స్ని ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వైట్ చాక్లెట్ వేసుకోండి, లేకపోతే ప్లెయిన్గా వదిలేసేయండి.
నెక్స్ట్ అలాగే సెకండ్ లేయర్ షుగర్ సిరప్, మనకు కావాల్సినంత క్రీము, నెక్స్ట్ వైట్ చాక్లెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా అది అలా పెట్టేసుకున్నాక పైన లేయర్ చూసారు కదా టూటీ ఫ్రూటీ అంతా డౌన్ అయిపోయింది. అందుకని నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయమాకండి. ఈ పైన లేయర్ని మనం కింద లేయర్ని కట్ చేసి దాన్ని ఇలా తిప్పి పెట్టుకుంటాం కదా, దానికైతే ఎక్కువ షుగర్ సిరప్ అయితే పీల్ చేసుకుంటుందండి. ఎందుకంటే కింద లేయర్ కొంచెం హార్డ్ అవుతుంది. అందుకనేసి దానికి కావాల్సినంత స్పంజింగ్ అయితే చేసి క్రమ్ కోట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తుంటాను కదా, కింద నుంచి ఇలాగ నేను పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా పైన కూడా ఇలాగా స్పాచులాతో క్రీమ్ ఈవెన్గా సెట్ చేసుకొని సైడ్ వాల్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. నేను ఇంట్లోకే కాబట్టి నేను క్రీమ్ తక్కువ అన్నా అంటే కేక్ బేస్ కనిపించినా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే మీరు ఆర్డర్స్ తీసుకునే ప్రకారం అయితే కస్టమర్ని కనుక్కోండి, మీ క్రీమ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలని. కొంతమంది కస్టమర్స్ అంటారు మాకు కేక్ బేస్ కనిపించినా పర్లేదు, క్రీమ్ మాత్రం ఎక్కువ పెట్టేయద్దని. కొంతమంది మాత్రం మాకు ఫినిషింగ్లో కాంప్రమైజ్ అవ్వము, మాకు క్రీమ్ ఎంతైనా పర్లేదు నీట్గా అయితే చేసి ఇవ్వండి అని. దాన్ని బట్టి కూడా మీరు చేసి ఇవ్వాలి. నాకు ఇంట్లోనే కాబట్టి నాకు బేస్ కనిపించిన ప్రాబ్లం లేదు, నేను క్రీమ్ ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను. తర్వాత సైడ్ వాల్ క్లీన్ చేసి కోమ్ చేసుకున్నాక పైన కూడా నేను సర్ఫేస్ క్లీన్ చేస్తున్నాను. పైన సర్ఫేస్ క్లీన్ చేసే ప్రతిసారి ప్యాలెట్ నైఫ్ అనేది నీట్గా ఉండాలి. ఎక్స్ట్రా వచ్చిన క్రీమ్ని ఇలా ఏదైనా స్క్రాప్ చేసేసి మన పక్కనే వెట్ క్లాత్ ఒకటి పెట్టుకొని పైన సర్ఫేస్ ప్యాలెట్ నైఫ్తో టచ్ చేసిన ప్రతిసారి ఆ వెట్ క్లాత్ అనేది తుడుచుకొని మనకి ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు అయితే ఫినిషింగ్ చేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ నేనైతే నూర్ 15 నోజిల్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ నోజిల్. దాంట్లో చిన్న సన్ఫ్లవర్ ట్రై చేస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. పర్లేదు, బాగానే వచ్చింది. ఫ్లవర్ అయితే ఏం లేదండి, చిన్న బర్డ్ అంటే దానికి ఒక బేస్ అరేంజ్ చేసుకొని నోజల్ని ఇలా కింద నుంచి పైకి మనం పెటల్స్ పైకి లాగుతున్నట్లుగా వేయాలి. మనకి ఎంత విడుతులైతే కావాలో అంత విడుతులైతే మనం చేసుకోవాలి. స్టార్టింగ్లో చిన్న చిన్నవి, తర్వాత పోయే కొద్దీ అంటే కొంచెం ఫ్లవర్ పెద్దదయ్యే కొద్దీ కొంచెం పెద్దగా కొంచెం విచ్చుకున్నట్టుగా కొంచెం లోపలికి అలాగా వేసుకుంటే కొంచెం న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసినా లేకపోతే ఏమన్నా చిన్నవి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి చేసినప్పుడు మాత్రం నా చేతులు ఎందుకో విపరీతంగా షేక్ అవుతాయి. పర్లేదు, అయినా ట్రై చేశాను. ట్రై చేయాలి కదండి, ఏదైనా ట్రై చేస్తేనే కదా అది నెక్స్ట్ టైం ఎలా చేయకూడదు అనేది తెలిసేది. నేను ఈ వీడియోలో అయితే గోల్డ్ రిపింగ్స్ ఎలా వేయడం అలాగే సన్ఫ్లవర్ ఎలా వేయాలి అనేది మాత్రం ట్రై చేశాను. సన్ఫ్లవర్ ఫస్ట్ టైం అయినా పర్లేదు, నాకు బాగానే వచ్చింది అనిపించింది. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. గోల్డ్ రిపింగ్స్ దగ్గర అయితే నేను టెన్షన్ పడ్డానండి. అది ఎందుకో కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇలాగా మనం ఎన్ని పెటల్స్ అయితే మనకు కావాలో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. కాకపోతే మనం ఈ ఫ్లవర్ వేయాలనుకున్నప్పుడు క్రీమ్ కన్సిస్టెన్సీ స్టిఫ్గా లేకుండా కొంచెం అనేది సాఫ్ట్గా ఉంటే నీట్గా వస్తాయి అన్నమాట ఈ పెటల్స్ అనేవి. ఇలా చేతులు వణుకుతున్న సన్ఫ్లవర్ రెడీ చేసినప్పటికీ నాకు పెద్ద సీజర్ కనిపించలేదు. పాప చిన్న సీజర్ తెచ్చిచ్చింది, దాంట్లో పని అయిపోతుందిలే అనుకుంటే నా పని అయిపోయింది. కేక్ మీద మన సన్ఫ్లవర్ అనేది పడింది. ఇప్పుడు అది క్లీన్ చేయడానికి కూడా సరిగా అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ నేను కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేశాను. క్రీమ్ సెట్ అయిపోయింది, దాని మీద మళ్ళీ మనం ఫినిషింగ్ చేయడానికి ట్రై చేస్తే మొత్తం పాడైపోతుంది, అంటే క్రాక్స్ వచ్చినట్లు అయిపోతుంది, కానీ ఫినిషింగ్ రాదనమాట. నేను ఇంకేం చేయాలో తెలియక ప్యాలెట్ నైఫ్తో నిదానంగా అక్కడంతా స్మర్చ్ చేసేసాను. మళ్ళీ దాని మీదే ఫ్లవర్ పెడతాం కదా, అక్కడ కవర్ అయిపోయింది అనేసి కొంచెం ఎలా ట్రై చేసి అయితే లైట్గా ఫినిషింగ్ చేసేసాను అక్కడ. అందుకని మనం ఒకసారి కేక్ని సెట్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఏదన్నా వర్క్ చేయాలంటే ఆ క్రీమ్ మీద చేయలేము, ఎందుకంటే అది సెట్ అయిపోయి ఉంటుంది కదా. అందుకని ఏమైనా మార్కింగ్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే బ్రష్తో ఏమైనా స్ట్రోక్స్ ఇవ్వాలన్నా అది మనం ఫినిషింగ్ చేసే టైంలోనే ఇవ్వాలి. ఇంకొకసారి ఫ్లాప్ అయిపోయిందని ఆకూడదు కదండి. మళ్ళీ ఈసారి కొంచెం పెద్ద బేస్ వేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే చేసామో ఫస్ట్ ఫ్లవర్కి అలాగే నేను మళ్ళీ చిన్న పెటల్స్ వేసుకొని ఆ తర్వాత పెద్ద పెటల్స్ అలా వేసుకుంటూ వెళ్ళాను. ఇలా కంప్లీట్ అయితే చేశాను ఫ్లవర్. ఫస్ట్ దానికంటే నాకు సెకండ్దే బాగా వచ్చిందని అనిపించింది. ఈసారి మాత్రం ఫోర్క్ తెచ్చుకొని ఫోర్క్తో నీట్గా పెట్టాను. పెట్టే వరకు అయితే నాకు గుండెలు అదన్నీ ఇది కూడా ఎక్కడ మిస్టేక్ అవుతుందని. కాకపోతే కేక్ కన్నా నాకు ఎందుకో ఫ్లవరే కొంచెం పెద్దగా అయింది అనిపించింది. కానీ పర్లేదులే, ఈ ఫ్లవర్ ఎలా వేయాలనేది నాకు ఒక ఐడియా వచ్చిందని అనిపించింది. ఈ ఫ్లవర్ నోజ్లు వచ్చేసరికి నూర్ 15 అండి. ఎవరికైనా నచ్చితే నూర్ 15 అని అడిగితే ఇస్తారు. 40 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. అలాగే ఫ్లవర్ కొంచెం హైట్ అయింది, సైడ్స్లో కొంచెం కనిపిస్తుంది అనేసి నేను కొంచెం వైట్ క్రీమ్ తీసుకొని ఎన్వెజ్ నోజ్తో చిన్న చిన్న రోజ్ హెడ్స్ పెట్టేసి ఆ చుట్టుపక్కల ఎక్కడైతే హైట్గా కనిపిస్తుంది చూడండి అక్కడ నేను ఇలా స్టార్స్ అయితే పెట్టాను. ఏదైనా అండి మన చేతుల్లో ఉంటుంది, ఎలా కవర్ చేయాలనుకుంటే ఎలా డిజైన్ చేయాలనుకుంటే అది మనం అలా చేయొచ్చు. చూసారు కదా, ఒక్కసారి మిస్టేక్ అయిపోయిందని కంగారు పడిపోవద్దు, దానికి ఏదో ఒకటి ఆప్షన్ వెతుక్కొని మనం దాన్ని కవర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ నేను కొంచెం గ్రీన్ క్రీమ్ రెడీ చేసుకొని పైపింగ్ బ్యాగ్కి వీ కట్ ఇచ్చేసి ఇలాగా లీవ్స్ లాగా వేసుకుంటున్నాను. మరి ఫ్లవర్ ఉన్నప్పుడు ఆకులు కూడా ఉండాలి కదండి, అందుకని కొంచెం లీవ్స్ లాగా అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను 0 సైజు ఇవి గోల్డెన్ బాల్స్ తీసుకొని ఆ ఫ్లవర్ మధ్యలో ఇలా వేసాను. మధ్యలో లుక్ బాగుంటుంది కదా అని వేగా నిజంగానే చాలానే బాగుంది అలా మధ్యలో వేగాని. ఇక్కడ ఇది గోల్డెన్ రిబ్బన్ అండి, మ్యాజిక్ కలర్స్ వారిది గోల్డెన్ రిబ్బింగ్స్ తీసుకున్నాను నేను. ఇది
ఈ బాటిల్ వాడడం నేను ఫస్ట్ టైం అనమాట ఈ డ్రిప్పింగ్స్ వాడడం. ఇది 116 115 కాస్ట్ పడింది. ఇలా హోల్ పెట్టుకొని మనం ప్రెస్ చేస్తూ ఉంటే మనకి డ్రిప్పింగ్స్ అయితే పడతాయి. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. ఇది సైడ్ నుంచి నేను ప్రెషర్ ఇస్తుంటే సైడ్ క్యాప్లో నుంచి అనేది లీక్ అవుతుంది. అది కొంచెం చూసుకొని మనం చేసుకోవాలి. హోల్ కూడా పెట్టుకోవడం చిన్నది పెట్టేసుకోండి. ఒకేసారి పెద్దది పెట్టుకున్నారనుకోండి మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఒకసారి ఈ బాటిల్ ఓపెన్ చేశాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. బయట రూమ్ టెంపరేచర్లో అయితే పెట్టకూడదు. చూసారు కదా సైడ్ నుంచి అలా లీక్ అయిపోతుంది. ఎక్కడైతే మనం డ్రిప్పింగ్స్ వేయాలనుకుంటున్నామో అక్కడ ప్రెజర్ ఇచ్చేసి ఆ తర్వాత కొంచెం సైడ్కి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ప్రెజర్ ఇస్తే సేమ్ మనకి ఎంత గ్యాప్లో అయితే కావాలో అంత గ్యాప్లో ఇలా డ్రిప్పింగ్స్ అయితే పడిపోతాయి. చాలా అందంగా ఉంటాయండి. మనం అన్నీ ఒకే సైజులో కాకుండా ఒకటి చిన్నది ఒకటి పెద్దది వేయాలంటే ఒక చోట కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి. అదే డ్రిప్పింగ్ చిన్నగా రావాలంటే కొంచెం తక్కువ ప్రెషర్ ఇస్తే అలాగా అప్ అండ్ డౌన్లో వచ్చి నీట్గా మంచిగా కనిపిస్తాయి చూడడానికి. తర్వాత పింక్ గ్రీన్ కలర్ అనేది మిగిలిపోయింది కదా ఆ క్రీమ్, నేను 148 నోజల్ తీసుకొని ఇలాగ చిన్న చిన్న స్టార్స్ లాగా పెట్టేస్తున్నాను. గ్రీన్ కలర్ వచ్చేసి పైకి వచ్చేలాగా, పింక్ కిందకు వచ్చేలాగా నేను పైపింగ్ బ్యాగ్ని సెట్ చేసుకొని మొత్తం ఇలా చిన్న స్టార్స్ లాగా పెట్టేసుకున్నాను. ఇలా ఇంట్లో కేక్స్ అయితే ఏదో ఒకటి కొత్తది ట్రై చేయండి. ఒకవేళ పాడైపోయినా అది మనకి ఇంట్లో కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏదో ఒకటి కొత్త విషయం అయితే నేర్చుకుంటాము. అలాగా భయపడకుండా నేను డ్రిప్పింగ్స్ తెచ్చి చాలా రోజులు అయిపోయింది. అది ఎలా యూజ్ చేయాలో తెలియక నేనైతే దాన్ని యూజ్ చేయలేదు. సరే హిట్ అయినా ఫట్ అయినా ఇవాళ ఏదో ఒకటి అయితే అర్థమవుతుంది కదా అనేసి నేను డ్రిప్పింగ్స్ యూజ్ చేశాను. బాగా వచ్చింది, ఇబ్బంది పెట్టినా కూడా. తర్వాత ఒక చిన్న బటర్ఫ్లైస్ తీసుకొచ్చి పెట్టాను. ఇది పిల్లల సజెషన్ అనమాట. ఇవి ఎడిబులేనండి, తినచ్చు బటర్ఫ్లైస్ని. అది జస్ట్ వేఫర్ షీటేనమాట. తర్వాత అకేషన్ తగ్గట్టు బర్త్డే అయితే బర్త్డే ట్యాగ్ పెట్టుకోవచ్చు, యానివర్సరీ అయితే యానివర్సరీ ట్యాగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. న్యూ ఇయర్ ట్యాగ్ అయితే నా దగ్గర లేదు, కొందామన్నా దగ్గరలో షాప్ లేవు. మళ్ళీ న్యూ మార్కెట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే. అందుకని యానివర్సరీ ట్యాగ్ పెట్టాను, కానీ చేసింది మాత్రం న్యూ ఇయర్ కోసమేనండి. నెక్స్ట్ ఏవైతే మనం ఫ్లవర్ లోపల వేసాం కదా 0 సైజ్ గోల్డెన్ బీడ్స్, అవి కొంచెం ముందు స్ప్రింకిల్ చేశాను. అప్పుడు ఇంకా బాగా అనిపించింది కేక్ అయితే. మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాగ కస్టర్డ్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే కస్టర్డ్ కేక్ని ట్రై చేయండి. నాకైతే అంత ఇష్టం ఉండదండి. నాకు జస్ట్ చాక్లెట్ ఆర్ పైనాపిల్ అయితే నేను కేక్స్లో తింటాను. పిల్లలకైతే బాగా నచ్చింది, కానీ నాకేం పెద్ద అనిపించలేదు. ఎందుకంటే నాకు కస్టర్డ్ ఓన్లీ కస్టర్డ్ ఫ్రూట్స్తో తినడం ఇష్టం, కానీ ఇలా కేక్స్ మఫిన్స్లో అంత నచ్చదనమాట. లోపల చూస్తే అర్థమవుతుంది మనం క్రీమ్ సైడ్స్ కానీ లోపల లేయర్స్లో కానీ పైన కానీ ఎంత తక్కువ పెట్టుకున్నామో అదే ఆర్డర్స్ తీసుకునే పని అయితే మనం కేక్ బేస్ ఎంత లేయర్ అయితే ఉంటుందో క్రీమ్ లేయర్ కూడా అంతే ఉంటుంది. మీకు కనుక కస్టర్డ్ ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్న విషెస్ అన్నీ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇంట్లో కేక్ చేసుకున్నా కానీ బయట నుంచి కేక్ తెచ్చుకున్నా కానీ కేక్ మిగిలిపోతే మనం దాన్ని ఇలా చాలా ఈజీగా అయితే ప్యాక్ చేసుకోవచ్చండి. ముందుగా కేక్ని కేక్ బోర్డ్ నుంచి ఇలా సపరేట్ చేసి మనం ఏ బాక్స్లో అయితే ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్ మూత ఉంటుంది కదా, ఆ మూత మీదకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏదైతే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ని ఇలా పైనుంచి మూత పెట్టేసుకొని డైరెక్ట్గా ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ప్రెజెంట్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే నా ఫ్లవర్ అంటేస్తుంది. నాకు ఇంతకంటే పెద్ద బాక్స్ లేదు. ఏదైనా మీ కేక్ సైజ్ సరిపోయే బాక్స్ ఉంటే మీరు ఇలాగే సేమ్ క్యాప్లోకి ఆ కేక్ని నేను ఇది ట్రాన్స్ఫర్ చేసేసి పైన నుంచి ఇలా మూత పెట్టేసుకోండి. అంటే మన బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ని పైన నుంచి ఇలా బాల్డించేసి దాన్ని సేమ్ అలానే పెట్టేసి ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి అయితే పెట్టుకోండి. ఇలా చేయడం వలన మన కేక్ని ముక్కలు ముక్కలుగా చేసేసి వేరే బాక్స్లో తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా పెట్టుకొని ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పీస్ కట్ చేసుకొని మళ్ళీ మనం ఇలా మూత క్యాప్ ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.